రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా కొనసాగుతున్న పాలన పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా మారిందని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించారని, మెరిట్ లిస్టు ప్రకటించకుండా నియామకాలు నిర్వహించడం అన్యాయమన్నారు. రాజధాని అమరావతి పేరుతో భూములు ఇచ్చిన రైతులు ఇప్పటికీ నష్టపోయే పరిస్థితిలోనే ఉన్నారని, పరిశ్రమల పేరుతో భూముల వ్యవహారంలో కూడా అవినీతి జరుగుతోందని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కేంద్రం రాష్ట్రం ఒకరిపై ఒకరు నెట్టేస్తున్నారని, డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటూ చెప్పుకున్న వారు ఇప్పుడు మౌనం పాటిస్తున్నారని విమర్శలు చేశారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తేనే వైద్యం అంటారు. పేషెంట్ చావు బతుకుల్లో మధ్యలో ఉండి వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకులు, పిల్లలు, కుటుంబం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పడిగాపులు పడి లెటర్ తెచ్చుకోవాలి, ఉచిత వైద్యం కావాలంటే. పోనీ అలాంటి హాస్పిటల్లోనా ఎమ్మెల్యే దగ్గర పడిగాపులు పడి పేషెంట్ని చావు బతుకుల్లో ఉంచి హాస్పిటల్లో వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర లెటర్ తెస్తే ఏంటా అంటే అక్కడితో ఆగే పరిస్థితి లేదు. ఆ లెటర్తో పాటుగా ఇంత కట్టాలి, అంత కట్టండి, గవర్నమెంట్ నుంచి మాకు 1,00,000 వస్తుంది, మీరు ఒక 50,000 కట్టండి, గవర్నమెంట్ నుంచి మాకు 2 లక్షలు వస్తాయి, మీరు 70,000 కట్టండి. ఇటువంటి బేరసారాలతో గతి లేక ఇవాళ మనుషుల్ని బతికించుకోవడం కోసం సామాన్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధలు పడే పరిస్థితి. ఎవరూ అక్కర్లేదు. మనం ఈ ప్రభుత్వం బాగుందా బాగోలేదా అనేది ఎవరినో అడగక్కర్లా. 2 సంవత్సరాలు 4వ తారీఖుతో పూర్తయి 5వ తారీఖు నుంచి 3వ ఏళ్ళలోకి అడుగు పెడతాంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాకా 2 ఏళ్ల పండగ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి, ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకని? వాళ్ళ అంతరాత్మకు వాళ్ళకి తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు అంతరాత్మకి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను. 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసినటువంటి ప్రజా సంక్షేమం కోసం చేసిన అప్పు కంటే కూడా ఏ సంక్షేమం అమలు చేయకుండా ఒక్క పెన్షన్లు మాత్రమే ఇస్తూ జగన్ గారు చేసినటువంటి అప్పుని 2 ఏళ్లకే నిండకుండానే దాటేశాను. ఆ డబ్బు ఏం చేశామంటే కనపడిన పరిస్థితి. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీ కోసం ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బి సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారంలో 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడాన్ని ఆయన తప్పుపట్టారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు రద్దు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో 1 టౌన్లో తారాపేటలోని పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఆందోళనకు సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోమని చెబుతూనే ప్రజలకు మోదీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. నెల రోజుల వ్యవధిలో 4 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారన్నారు. అదానీ, అంబానీ లాభాల కోసం దేశ ప్రజల ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం పణంగా పెడుతోందని ఆయన మండిపడ్డారు. ధరలు అదుపు చేయడంలో విఫలమైన ఎన్డీఏ ప్రభుత్వం గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల భారం అన్ని రకాల నిత్యావసర వస్తువులపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఎలా బతుకుతారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధించే 29 రూపాయల మేర పన్ను భారాన్ని రద్దు చేయాలని కోరారు. లేని పక్షంలో ప్రజలే నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతారని సత్యబాబు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయులకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. నెల రోజుల్లో 4 విడతలుగా లీటర్ పెట్రోలు, డీజిల్కి 8 రూపాయల 50 పైసలు చొప్పున పెంచి ప్రజల నడ్డి వీరుస్తుంది. ఈ ప్రభుత్వం అంబానీ, అదానీల యొక్క లాభాలని ధ్యేయంగా పనిచేస్తుంది. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా బడా కంపెనీల లాభాల కోసం పనిచేస్తున్నారు. భారతీయుల యొక్క ప్రయోజనాలని పణంగా పెడుతున్నారు. ఈ రకంగా ధరలు పెంచేస్తుంటే ఈ ప్రభుత్వానికి ధరలు అదుపు చేయడం చేత కాకపోతే తక్షణమే ఈ ప్రభుత్వం గద్దె నుండి దిగాలి. ఈ ప్రభుత్వం వీరు ప్రతిపక్షంలో ఉండగా ఏం చెప్పారు? లీటర్కి 50 పైసలు పెరిగితే రోడ్ల మీదకి వచ్చి హంగామా చేసిన మాటలు గుర్తులేవా? మీరు చేసిన వేషాలు గుర్తులేవా? ఈరోజు లీటర్కి 8 రూపాయల 50 పైసలు నెల రోజుల్లోనే పెంచారు. లీటరు ఈరోజు విజయవాడ నగరంలో 117 రూపాయల 30 పైసలు పెట్రోలు, డీజిల్ 104 రూపాయల 20 పైసలు అయింది. రాబోయే రోజుల్లో ఈ ధరల భారం అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలన్నిటి మీద పెరిగేదానికి ప్రమాదకరంగా మారబోతుంది.
ఏం కొనేటట్లేదు, ఏం తినేటట్లేదు. మోడీని పాలనలో ధరలు ఎట్లా పెరిగిపోతే సామాన్యులు ఎలా బతికేది అనేది సిపిఎంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలు గద్దె దిగే వరకు, ధరలు దించే వరకు, ప్రభుత్వాలను గద్దె దించే వరకు ప్రజలు వీధి పోరాటాలకు సిద్ధమవుతున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీతో పాటు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రేట్ల పెంపుదలలో మీరు పాపం పంచుకుంటున్నారు. భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ట్యాక్సులు మీరు కొల్లగొడుతున్నారు. 29 రూపాయలు లీటర్ పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా వసూలు చేస్తున్నాయి. ఈ ట్యాక్సులు తగ్గించుకోవచ్చు. గత 26 ఏళ్లుగా ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రగతిశీల ఆటో కార్మికుల సంఘం రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ తెలిపారు. ఈ నెల 28వ తేదీన విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సంఘం నగర 10వ మహాసభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మహాసభలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఆటో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే స్పష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం విజయవాడ నగరంలో గత 26 సంవత్సరాలుగా ఆటో కార్మికుల సమస్యలపైన రాజీ లేని పోరాటం నిర్వహిస్తూ ఉంది. ఆ క్రమంలోనే నగర 10వ మహాసభని రేపు 28వ తారీఖున ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోబోతున్నాం. గత ఉద్యమాలను సమీక్షించుకుని ఆటో కార్మికుల సమస్యలపైన భవిష్యత్తులో బలమైన ఉద్యమాలు నిర్మించడానికి, ఆటో కార్మికులను సమీకరించడానికి ఈ మహాసభలు దోహదపడతాయని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆటో రంగంలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు నిరుద్యోగులు ఉన్నారు. ఉపాధి లేనటువంటి వాళ్ళంతా కూడా ఆటో రంగం పైన ఆధారపడి మోటార్ రంగంలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి గత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆటో సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది, హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో కూడా సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి మేనిఫెస్టోలో ఒక డిమాండ్గా కూడా ప్రకటించింది. కానీ ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు గురించి ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం మాట్లాడకపోవటం చాలా దురదృష్టకరం. సరే, వాళ్ళకి అనేక రకాలుగా వడ్డనలు వేస్తూ ఉన్నారు. ఆర్టీఓ అధికారుల దగ్గర నుంచి చిన్న చిన్న ప్రమాణాలు లేకపోయినా వాళ్ళ మీద పెనాల్టీలు అధికంగా విధిస్తూ ఆటో కార్మికుల జీవన విధానం చాలా దినదిన గండంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. గత 26 సంవత్సరాల నుంచి ఆటో కార్మిక రంగంలో ఉన్న సమస్యల మీద పనిచేసే విధానం ఒక ఎత్తు అయితే, ఈ మధ్యకాలంలో ఉన్న సమస్యల మీద పనిచేయాల్సి రావటం ఒక ఎత్తుగా భావిస్తున్నాము. ఎందుకంటే ఓ పక్కన ప్రైవేటు ఈ ఓబర్, ఓలా ఇలాంటి కంపెనీలు అనాథరైజ్గా బైకును ప్రోత్సహిస్తూ ఆటో కార్మికుల ఆదాయాన్ని దెబ్బకొడుతోంది. నిజంగా పుండు మీద కారం చల్లినట్టుగానే ఈ ప్రభుత్వం కూడా లేడీస్కి ఫ్రీ బస్ పేరు మీద ఆటో వాళ్ళ ఆదాయాన్ని దెబ్బకొట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని అధిగమించడానికి కావాల్సిన చర్యలు, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు, ఉద్యమాల మీద ఈ 10వ మహాసభల్లో చర్చించుకొని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఈ ఆటో వాళ్ళ సమస్యల మీద పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. మరో 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందన్నారు. వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర ప్రయాణాల్లో తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకువెళ్లాలని అన్నారు. ఈ సీజన్లోనే గరిష్ట ఉష్ణోగ్రత తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు నమోదైందని పేర్కొన్నారు. 13 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపారు. ఈ రోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం 50 తీవ్రత, 205 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.
మరో 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందన్నారు. వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర ప్రయాణాల్లో తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకువెళ్లాలన్నారు. ఈ సీజన్లోనే గరిష్ట ఉష్ణోగ్రత తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 48.3 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు నమోదైందని పేర్కొన్నారు. 13 జిల్లాలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపారు. ఈరోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పులు, మంగళవారం 50 తీవ్రత, 250 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. భారతదేశం చెస్లో నెంబర్ 1 స్థానంలో ఉందని, దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు చెస్లో ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్నారని గ్రాండ్ మాస్టర్ హిమాన్సు శర్మ అన్నారు. భారతదేశ చెస్ క్రీడాకారులు ఎంతో శ్రమిస్తున్నారని, అంకిత భావంతో చెస్ ఆడుతున్నారని తెలిపారు. మన దేశంలో చెస్ క్రీడకు మంచి ప్రోత్సాహం లభిస్తోందని అన్నారు. గుణదల్లోని నెక్స్ట్ జెన్ స్కూల్లో చెస్ ఫ్రీ గ్రాండ్ మాస్టర్ కోచింగ్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ సహకారంతో ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా చెస్ అసోసియేషన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ 5 రోజుల క్యాంపును చెస్ గ్రాండ్ మాస్టర్ హిమాన్సు శర్మ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవి శర్మ, ఫిడే ఇన్స్పెక్టర్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ కోచింగ్ కమిటీ కన్వీనర్ సిహెచ్ రవీంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిమాన్సు శర్మ మాట్లాడుతూ తాను గత 35 ఏళ్లుగా చెస్ ఆడుతున్నానని, తన జీవితాన్ని చెస్కు అంకితం చేశానని తెలిపారు. తన అకాడమీ ద్వారా చెస్లో అనేక మంది శిక్షణ ఇస్తున్నారని అన్నారు. చెస్ పట్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆసక్తి కనపరుస్తున్నారని తెలిపారు. భారతదేశం చెస్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. మన దేశానికి చెందిన అనేక మంది చెస్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని తెలిపారు. దీని వెనుక వారి శ్రమ, అంకిత భావం ఎంతో ఉందన్నారు. ఫిడే ఇన్స్పెక్టర్ రవీంద్రరాజు మాట్లాడుతూ చెస్ ద్వారా పిల్లల్లో ఏకాగ్రత, లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, డెసిజన్ మేకింగ్, మైండ్ స్కిల్స్ పెరుగుతాయన్నారు. అందుకని ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈ శిక్షణ క్యాంప్కు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. తల్లిదండ్రులు చెస్ను బాగా సపోర్ట్ చేస్తున్నారని, అందుకు ధన్యవాదాలు తెలిపారు. And I am playing chess from the past 35 years or more, and I have dedicated my life for the game of chess, and now I am making my own chess academy in the name of my honorable grandfather, Pandit Kishorilal Chess Academy. I am thankful to Andhra Pradesh Chess Association to invite me here for coaching camp, and hope kids love and enjoy the camp, and they will implement the same thing in their chess life and personal life also. Chess encouragement is very nice. Of course, many players have done well, not only in the Andhra Pradesh, in every part of the country, and currently India is number 1 position in chess in the world, and our players are actually doing lot of efforts. They are very dedicated towards the game, and their devotion tells by just not their results, but by also by their inner strength, which they were usually shows during their chess tournaments, chess practices, and chess dedications. So it's always boosting up time after time. ఈరోజు ఇక్కడ గ్రాండ్ మాస్టర్ క్యాంపు విత్ హిమాన్సు శర్మతో జరుగుతుంది ఈ స్కూల్లో, నెక్స్ట్ జెన్ స్కూల్లో. ముఖ్యంగా చెస్ పిల్లల్లో ఏకాగ్రత అండ్ అటెన్షన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయటం, లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేయటం, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంప్రూవ్ చేయటం, అండ్ డెసిషన్ మేకింగ్ ఇంప్రూవ్ చేయటం, ఇలాంటి లక్షణాలు పిల్లలకి ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి, మైండ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి ఈ గేమ్ని ఆంధ్ర చెస్ అసోసియేషన్ బాగా ప్రమోట్ చేస్తుంది. సో దీనిలో భాగంగా పిల్లలకి ఇక్కడ పార్టిసిపెంట్స్ అబవ్ 1500 అండ్ అన్రేటెడ్ ప్లేయర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఈ కోచింగ్ క్యాంప్కి. సో ఇది వారం రోజుల పాటుగా జరుగుతుంది ఈ స్కూల్లో. ఆ తర్వాత పిల్లలకి సమ్ సర్టిఫికేషన్ కూడా ఇస్తాము క్యాంప్ పూర్తి చేసినట్లుగా. ఈ అవకాశం మనకి ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ అండ్ ఆంధ్ర చెస్ అసోసియేషన్ కలిసి ఈ అవకాశాన్ని ఇక్కడ మనకి అందరికీ క్రియేట్ చేసినాయి. సో వాళ్ళకి మేము ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను మా కమిటీ వైపు నుంచి కూడా. సో మన మీడియా మిత్రులు కూడా దీన్ని చాలా బాగా కవర్ చేసి స్కూళ్ళల్లో అందరికీ రీచ్ అయ్యేటట్లుగా చేస్తే పిల్లలు వాళ్ళలో ఉన్న మానసిక శక్తులు ఇంప్రూవ్ అవుతాయని తల్లిదండ్రులు ముఖ్యంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చెస్ని.
తల్లిదండ్రుల సపోర్ట్తోనే ఇలాంటి పిల్లలు మానసికమైన మైండ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో ఇలాంటి క్యాంప్స్ మరిన్ని జరగాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్. విజయవాడ 23వ డివిజన్లో రెహమాన్ పార్కులో శానిటేషన్ వర్కర్ షేక్ హసీనా ప్రమాదానికి గురై మృతి చెందింది. ఈ విషయం తెలియగానే మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు మృతురాలి భౌతిక కాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ తమ యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ అధికారులతో మాట్లాడి కార్మికురాలు కుటుంబానికి రావాల్సిన నష్టపరిహారం, కుటుంబ సభ్యులకు ఉద్యోగం, ఇల్లు తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్ CMHOతో మాట్లాడి నిర్దిష్టమైన హామీ తీసుకున్నారన్నారు. అధికారులు స్పందించి హసీనా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అక్కడ ఉన్న కార్మికులు మనం యూనియన్కి యూనియన్ వాళ్ళకి ఫోన్ చేయగానే యూనియన్ నాయకులు నగర ప్రధాన కార్యదర్శి జ్యోతిబాస్ గారు, యూనియన్ ఉపాధ్యక్షులు తిరుతమ్మ గారు, యూనియన్ నాయకులు సుబ్బారావు గారు, శివాజీ నలుగురు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆమెను చూసి అధికారులకు ఫోన్లు చేసి చెప్పడం జరిగింది. అధికారులు కూడా తొందరగా స్పందించి CMHO గారు, హెల్త్ ఆఫీసర్లు, అట్లాగే SS గారు అందరూ స్పందించి దాన్ని మీద మాట్లాడడం జరిగింది. అయితే కమిషనర్ గారికి కూడా తెలియపరచడం జరిగింది. కమిషనర్ గారు ఏదైతే ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలో నష్టపరిహారం ఇద్దామని చెప్పడం జరిగింది. పోలీసు వారు తొందరగా వచ్చి ఆ బాడీని పోస్ట్మార్టం పంపించారు. పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత ఆ కుటుంబానికి అప్పచెప్పి ఆ కుటుంబానికి రావాల్సిన నష్టపరిహారం కమిషనర్ గారితో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా విదేశీ వెళ్ళిపోయిన వెహికల్ ఇంతమటికి ఆసుగా దొరకలేదు కాబట్టి దాని మీద పోలీసు వారు సీరియస్గా ఉన్నారు. కమిషనర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఏదేమైనా ఆ వెహికల్ని పట్టుకొని రికవర్ చేస్తారని చెప్పి కోరుకున్నాం. ఇది CAT యూనియన్గా మనం చేసే కృషి ఫలితం. అట్లాగే మన యూనియన్ గౌరవ అధ్యక్షులు గారు కాశీనాథ్ గారు కమిషనర్తో మాట్లాడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.